అందరికీ నమస్కారం. నా పేరు రమ. 7 అడుగుల పయనం సీజన్ 2 26వ భాగం. రచయిత కన్నమ్మ గారు. దివి అతను ఇప్పుడు ఏం చేస్తాడని భయపడుతూ, బావా నువ్విప్పుడు నన్నేం చెయ్యకనంటుంది. ధీరజ్ బెడ్ మీద ఒక కాలు పెట్టి ఆమె చిన్ గట్టిగా పట్టుకొని, ఏ నోర్మి, ముందు అడిగే వాటికి సమాధానం ఇవ్వు అని తన పాకెట్ నుంచి ఒక థింగ్ తీసి దివికి చూపిస్తూ ఏంటిదని అడుగుతాడు. అది చూడగానే దివి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దివి అది చూసి బొమ్మలా బిగుసుకుపోయింది. ధీరజ్ దివి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు అర్థమైందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని అంటాడు. దివికి ఏం చెప్పాలో తెలియడం లేదు. నీ రూమ్కి వెళ్ళాను, అప్పుడు బెడ్ పక్కన ఉన్న డెస్క్లో ఇవి కనిపించాయని అంటాడు ధీరజ్. బావా అది అని అంటుంటే, నోరు తెలిస్తే ఊరుకోను అని గట్టిగా అంటాడు ధీరజ్. నిన్నసలు ఈ టాబ్లెట్స్ వేసుకోమని ఎవరు చెప్పారు? నీకు ఎవరు చెప్పారు వేసుకోమని అని అతని చేతిలో ఉన్న ఆ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే టాబ్లెట్స్ని చూస్తూ గట్టిగా అడుగుతాడు ధీరజ్. దివి ఏం మాట్లాడలేకపోతుంది. ధీరజ్ నిన్నే అడిగే చెప్పు, ఎవరిని అడిగి టాబ్లెట్స్ వాడుతున్నావు నువ్వు? ఏంటి డాక్టర్ అయితే అతి తెలివి ప్రదర్శిస్తున్నావా అని అడుగుతాడు. దివి భయంగా అతన్ని చూస్తూనే, బావా నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? నేను ప్రెగ్నెంట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బావా. వికీకి తెలిస్తే తట్టుకోలేడు. అందుకే మన కలయిక జరిగిన తర్వాత ఇవి వేసుకుంటున్నాను అని చెప్తుంది దివి. జస్ట్ షటప్. అలా చేసే రైట్స్ నీకు లేవు. నువ్వేదైనా సరే నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకుని చెయ్యాలి. ఇలా నీకు నువ్వు నచ్చింది చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనని గట్టిగా అంటాడు ధీరజ్. దివి ఏదో మాట్లాడేలోపే తన రూమ్ డోర్ చప్పుడు అవుతుంది. ఆ సౌండ్కి దివికి ఇంకా కంగారుగా అనిపిస్తుంది. ధీరజ్ అదేమీ పట్టనట్లుగా, వెళ్ళు, ఎవరో వచ్చారు, డోర్ ఓపెన్ చేయి అని అంటాడు. బావా ముందు నువ్వు దాక్కో అని కంగారుగా అంటుంది దివి. ధీరజ్ నేను దాక్కోవడం ఏంటి నాన్సెన్స్ అని అంటుంటే, అక్క అని వినిపిస్తుంది అనిరుద్ గొంతు. అక్క ఉన్నావా అని అడుగుతాడు అనిరుద్. దివి చిన్న చెప్పరా అని డోర్ తీయకుండానే అంటుంది. ధీరజ్ బెడ్ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. అక్క అందరం టెర్రస్ మీదకి వెళ్తున్నాం, నువ్వు కూడా రా అని అంటాడు అనిరుద్. వస్తాను చిన్న, నువ్వు వెళ్ళు అని కంగారుగా అంటుంది దివి. అనిరుద్ అలాగే అక్క. అవును, నీకు ధీరజ్ బాబా ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతాడు. దివి ధీరజ్ వైపు చూసేసరికి ధీరజ్ రెస్పాన్స్ ఇవ్వడానికి నోరు తెరవడం చూసి అతను నోరు చేత్తో మూసేసి, లేదు చిన్న, నాకు తెలియదు, మేబీ పైనే ఉండి ఉంటాడని ధీరజ్ తన చేతిని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండడంతో ప్లీజింగ్ గా అతని వైపే చూస్తూ అంటుంది దివి. సరే నేను చూస్తాను, నువ్వు త్వరగా వచ్చేయి అని చెప్పి అనిరుద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ ఆమె చేతిని బలంగా నెట్టేస్తాడు. దివి అతని వైపే చూస్తూ, బావా ప్లీజ్ ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు మామూలుగానే ఉండు అని అంటుంది దివి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను మామూలుగా లేనా అని సీరియస్గా అడుగుతాడు ధీరజ్. దివి నా ఉద్దేశం అది కాదు బావా అని మెల్లిగా అంటుంది. ఆపవే, నీ గురించి నాకు తెలియదా ఏంటి అని కోపంగా అంటాడు ధీరజ్ తననే చూస్తూ. ఇంకోసారి నాకు తెలియకుండా ఇలా టాబ్లెట్స్ కానీ ఇంకా ఏదైనా ప్లాన్ కానీ చేసుకున్నావు అంటే చంపేస్తాను అని అంటాడు. దివి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ధీరజ్ త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని రా, మళ్ళీ మీ తమ్ముడు వస్తాడు అని చెప్పి టాబ్లెట్స్ తన మీద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్. దివి ధీరజ్ ప్రవర్తనకి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంది. కాసేపటికి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని టెర్రస్ మీదకి వెళ్తుంది. అనిరుద్ పైకి వెళ్ళేసరికి విక్రమ్, చైత్ర వాళ్ళు కూడా అక్కడ ఉండడం చూసి, మీరు కూడా నైట్ అవర్ చేస్తున్నారా అని అడుగుతారు. చైత్ర నవ్వి, అలాంటిదే అనుకో చిన్న అని అంటుంది. మను అక్క బావ లేకుండా నువ్వొచ్చావేంట్రా అని అడుగుతుంది. అక్కని పిలిచాను, తను వస్తాను అని చెప్పింది, కానీ నాకు బావని ఎక్కడా కనిపించలేదు అని అంటాడు అనిరుద్. ధీరజ్ పైకి వస్తూ, ఇంత భారీ మనిషిని నేను కనిపించలేదంటావేంటి బామ్మర్ది అని అంటూ వస్తాడు. అనిరుద్ ధీరజ్ వైపే చూస్తూ, నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు బావా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. ఎక్కడ ఉంటాను, మీ అన్నగారి రూమ్లోనే ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు పైకి రావడం చూసి నేను కూడా కాసేపు టెర్రస్ మీద ఉందామని వస్తే ఇక్కడ ఇంకేదో ప్లాన్ నడుస్తోంది కదా అని అంటాడు ధీరజ్. అవును బావా, మంచిగా అందరం కలిసి టైం స్పెండ్ చేద్దామని ఇలా ప్లాన్ చేశారని అంటాడు అనిరుద్. ధీరజ్ నైస్ ఐడియా అని అంటూ అద్విక్ పక్కనే సెటిల్ అవుతాడు. అజిత ఇంకా దివి వదిన వస్తే చాలు అని అంటుంది. మను అవును గాని
అక్క వచ్చే వరకు ఏదైనా మాట్లాడుకుందామని అంటుంది. మను అందరూ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అజిత, విక్రమ్, చైత్ర వాళ్ళ వైపు చూస్తూ అత్తయ్య, మామయ్య మిమ్మల్ని ఒక్కటి అడగొచ్చా అని అంటుంది. విక్రమ్, చైత్ర ఇద్దరు ఒకేసారి ఏంటి చిన్నారి నువ్వు అడగాలి అని అనుకునేది అని అంటారు. అజిత, మా డాడీ మీరిలా ఉండేవారు, అలా ఉండేవారు అని చెప్పేవారు కానీ ఎప్పుడు మీ పెళ్లి ఎలా అయిందో చెప్పలేదు. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అని అడుగుతుంది చిన్నారి. ఆ క్వశ్చన్ వినగానే అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ వైపే చూస్తారు. అప్పుడే దివి కూడా అక్కడికి వస్తుంది. ధీరజ్‌కి ఇంకా మధుకి మధ్య స్పేస్ ఉండడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. చైత్ర, విక్రమ్ ఒకరి మొహాలొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అద్దు, అవును మావయ్య. చెప్పండి. మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు? అని కుతూహలంగా వాళ్ళని అడుగుతుంది. ముందు విక్కీ ప్రపోజ్ చేశాడా? మమ్మీ ప్రపోజ్ చేసిందా? ముందు మీరెలా మీట్ అయ్యారని అడుగుతాడు అద్విక్. ఆ! చెప్పండి డాడీ. ఇంతవరకు మీ లవ్ స్టోరీ మాకు కూడా ఎప్పుడూ చెప్పలేదు కదా! అని అంటాడు అనిరుద్ కూడా. దివి పక్కన ఉన్న మధు వైపే చూస్తుంది. అతను కనీసం కన్నెత్తి తనని చూస్తే ఏదైనా మాట్లాడాలి అని అనుకుంది కానీ, అతను మాత్రం ఆమె వైపు చూడకుండా విక్రమ్ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు. చైత్ర, విక్రమ్ వాళ్ళ ప్రశ్నలన్నీ వింటూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది. ధీరజ్, ఏంటత్తయ్య మీ లవ్ స్టోరీ గురించి అడుగుతూ ఉంటే జవాబు చెప్పకుండా నవ్వుతున్నారు అని అంటాడు. అందరూ హా, అవును అని అంటారు. మను థింక్ చేస్తున్నట్టుగా చేస్తూ మేబీ మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ కాదేమో అని అంటుంది. అందరూ కూడా అవునా అన్నట్టు వాళ్ళ వైపే చూస్తారు. చైత్ర, విక్రమ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ వీళ్ళ వైపు తిరిగి మా స్టోరీ చెబుతాం కానీ ముందు ఒక విషయం చెప్పండి మీరు అని అంటుంది. అందరూ ఏంటి అన్నట్లుగా అడుగుతారు. ఇంత సడన్‌గా మీకు మా స్టోరీ ఎందుకు అడగాలని అనిపించింది అని అంటాడు విక్రమ్. అద్విక్, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న బెస్ట్ కపుల్స్ మీరే ఫస్ట్. ఇంక మీరు ఎప్పుడు గొడవ పడింది మేము చూడలేదు అని అంటాడు అద్విక్. మను, హా, అవును. అలానే మమ్మీ నీకు ఏం కావాలన్నా డాడీకి ముందే తెలిసిపోతుంది. నువ్వు అడగక ముందే నీకు అన్నీ తెచ్చిపెడతాడు అని అంటుంది. విక్రమ్ వాళ్ళు చెప్పిన వాటికి చిన్నగా నవ్వేస్తూ మీరు అనుకున్నట్టుగా మాది లవ్ మ్యారేజ్ కాదు అని అంటాడు. అద్దు, అయితే అరేంజ్ మ్యారేజా మావయ్య అని అడుగుతుంది. చైత్ర, అది కూడా కాదు అని అంటుంది. ధీరజ్, అది కాదు, ఇది కాదు, రెండూ కాకుండా ఎలా ఉంటుంది మావయ్య? ఎలా అవుతుంది అత్తయ్య అని అడుగుతాడు. చైత్ర, విక్రమ్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ మా ఇద్దరిది ఫోర్స్డ్ మ్యారేజ్ అని ఒకేసారి అంటారు. అందరూ ఆ అని అంటూ నోరు తెరిచి వాళ్ళనే చూస్తారు. దివి బలవంత పెళ్ళా అని ఆశ్చర్యంగా అడిగింది. పెళ్లి రోజు వరకు కూడా నేను మీ డాడీ మొహం చూడలేదు అని అంటుంది చైత్ర. మధు, ఎందుకు అని అడుగుతారు. నేను అప్పుడు ఒకరిని ప్రేమించాను. నా మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని నా జీవితంలోకి వెల్కమ్ చెప్పే భావన నాకు కలగలేదు. మా అమ్మా నాన్నలకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వాళ్ళు నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చస్తాను అని బెదిరించారు. పెళ్లి నుంచి తప్పించుకోవాలి అని నేను అనుకున్నాను కానీ మా అమ్మా నాన్నల పరువు పోకుండా ఉండాలని తల వంచి ఆయన చేత తాళి కట్టించుకున్నానని విక్రమ్ వైపు తన కళ్ళలోకి చూస్తూ చైత్ర చెప్తుంది. నీకిష్టం లేదు సరే, మరి డాడీకి ఎందుకిష్టం లేదు అని అడుగుతుంది మను. విక్రమ్ నవ్వుతూ చైత్ర చేతిని తన చేతిలోకి తీసుకొని అప్పటికే ఒక కళ్ళ సుందరి నా మనసులోకి వచ్చేసిందని చైత్ర కళ్ళలోకి చూస్తూ చెప్తూ ఉంటే చైత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది. విక్రమ్ అలానే కొనసాగిస్తూ తన గురించి తెలుసుకోవాలి అని ట్రై చేశాను కానీ దొరకలేదు. పెళ్లి మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. మీ తాతయ్య, నాన్నమ్మ ఊరికే ఉండకుండా నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. సరే, నాకెలాగైనా పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేద్దామని అనుకుని, అప్పటికే మమ్మీ, డాడీ చైత్రను చూసి ఇష్టపడడంతో పెళ్లి చూపులకి వెళ్ళాను అని అన్నీ ఫాస్ట్‌గా జరిగి మా పెళ్లయిందని అంటాడు విక్రమ్. వాళ్ళిద్దరూ అలా చెప్పడం విని అందరూ కూడా షాక్ అవుతారు. వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఏమైంది అందరికీ? ఏమీ మాట్లాడడం లేదు అని అడుగుతుంది చైత్ర. అద్విక్, మీరిచ్చిన షాక్‌కి ఏం మాట్లాడతాం మమ్మీ అని అంటాడు. చైత్ర, విక్రమ్ ఏంటన్నట్టు చూస్తారు. ఆ! అత్తయ్య, మిమ్మల్ని చూస్తే మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడకుండా పెళ్లి చేసుకున్నారంటే ఎవరు నమ్మరని అంటుంది. అవును విక్కీ, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడకుండా పెళ్లి చేసుకొని ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు? ఇలా ఒకరిని ఒకరు ఇంతగా ప్రేమించుకోవడం మొదలుపెట్టారని అడుగుతాడు అనిరుద్. మేమిద్దరం ప్రేమించుకోలేదని మీకు చెప్పలేదు కదా అని అంటుంది చైత్ర. ఏంటి అన్నట్టు అయోమయంగా చూస్తారు. మేము వేరే వాళ్ళని ప్రేమించలేదు పిల్లలు. పెళ్లి చేసుకునేది మేము ప్రేమించిన వాళ్ళని అని తెలియకుండా మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని అంటాడు. అజిత తల గోక్కుంటూ
మావయ్య మీరు చెప్పింది అర్థమైనట్టే ఉంది కానీ, అర్థం కాలేదని అంటుంది. ఆ! అని అంటారందరూ. నీకర్థమయ్యేలా చెబుతామని వాళ్ళ పెళ్లి ఎలా అయ్యిందో వాళ్ళ స్టోరీ అంతా చెబుతుంది చైత్ర. మీకు చైత్ర వాళ్ళ స్టోరీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే దీనికి ముందు సీజన్ చదవండి. చైత్ర వాళ్ళ మధ్య జరిగిన ప్రతి సంఘటన చెప్తుంది. వాళ్ళ ప్రేమ గురించి చెప్తుంది. తను చెప్తున్నంత సేపు అందరూ అలా వింటూనే ఉంటారు. విక్కీ, నువ్వు మమ్మీని లవ్ చేసావని తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటని అడుగుతాడు అద్విక్. విక్రమ్ నవ్వుతూ, ఈ తింగర్ పిల్లని లవ్ చేశానా అని అనుకున్నానని అంటాడు. చైత్ర హా! అని విక్రమ్‌ని చిన్నగా కొడుతుంది. అత్తయ్య, మామయ్య నిన్నలా అంతలా బాధపెట్టాడు కదా! నీకెప్పుడు మామయ్య మీద కోపం రాలేదా? అని అడుగుతుంది అద్దు. ఓహ్! మొదట్లో చాలా కోపం వచ్చేది. తర్వాత ఆయన ఎప్పటికి ఇలానే ఉంటారా అనే బాధ వేసేదని అంటుంది చైత్ర. నువ్వు డ్యాడీని మనస్ఫూర్తిగా క్షమించావా మమ్మీ? అసలంత ఈజీగా ఎలా నువ్వు డ్యాడీని యాక్సెప్ట్ చేసావని అడుగుతుంది మను. అవును మమ్మీ. డ్యాడీ నిన్నంతలా బాధపెట్టాడు, అనుమానించాడు, అవమానించాడు. నిన్నంత కష్టపెట్టాడు. అయినా ఎలా నువ్వు డ్యాడీని ఒక మాట కూడా అనలేదు? అసలు నీ ప్లేస్‌లో వేరే అమ్మాయి ఉంటేనా అంటాడు అనిరుద్. చైత్ర అందుకు నవ్వుతూ అందరు అమ్మాయిలకు మీ అమ్మకు తేడా ఉండాలి కదా అని అంటుంది. మమ్మీ చెప్పు ఎలా డ్యాడీనంత ఈజీగా క్షమించావని అడుగుతుంది దివి. మీరందరూ ఫీలయినట్టు అందులో పెద్ద విషయమేమీ లేదు. అయినా నాకు చేసినవన్నీ నాకు గుర్తు రాలేదు. కేవలం నేనప్పటికి ఆయన మీద ఉన్న ప్రేమని మాత్రమే గుర్తు చేసుకున్నాను. ఆయన లేకుండా నేనుండగలనా అని ఆలోచించాను అంతే. ఆయన్ని దూరంగా ఉంచలేకపోయాను. అప్పుడు నేను కోపంతో ఆలోచించి మీరిక నాకొద్దు అని ఆయనకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే నాకొచ్చే లాభం ఏముంటుంది చెప్పండి? అదే ఆయనతో ఉంటే ఆయన ప్రేమని నేను ఫీలవుతాను. అదే నేను ఆలోచించానని అంటుంది చైత్ర. మామయ్య మీద మీకు ద్వేషం కలగలేదా అని అడుగుతాడు ధీరజ్. మంచి ప్రశ్న అడిగావు ధీరజ్. ద్వేషం, అసలు ద్వేషం అంటే ఏంటని తిరిగి ధీరజ్‌ని అడుగుతుంది. ధీరజ్ చుట్టూ చూస్తూ ఒకరిని చాలా అంటే చాలా ఇష్టపడకపోవడం అని అంటాడు. కదా! మరి నేను మీ మామయ్యని ప్రేమిస్తున్నప్పుడు ద్వేషం ఎలా కలుగుతుంది? ప్రేమ ఉన్న చోట ద్వేషానికి తావులేదని అంటుంది చైత్ర. చైత్రే మళ్ళీ మాట్లాడుతూ అందరూ ఆయన నన్ను బాధ పెట్టడం మాత్రమే చూస్తున్నారు. నేను ఆయన దగ్గర ఎన్నో విషయాలను దాచాను. అవి చూడడం లేదు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అది చూడడం లేదు. అందుకే అందరికి ఆయన తప్పనిపిస్తుంది. కానీ నేను ఆయన కోపం చూపిస్తే ఎలా ఉంటుందో చూసిన దాన్ని, అలాంటిది ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నాను. అందుకే ప్రేమ మాత్రమే చూస్తూ వచ్చాను అంటుంది. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ కాలంలో ఉన్న పిల్లలకి ప్రేమకి, ఆకర్షణకు తేడా అస్సలు తెలియడం లేదు. ఒకరిని ఒకరు ప్రేమించారంటే ఆ ప్రేమ నిస్వార్థమైనదై ఉండాలి. ఆ వ్యక్తి నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉండాలి. మీ మమ్మీ కూడా అలానే అనుకుని నేను కోప్పడినా, తిట్టినా, కొట్టినా ఆఖరికి అనుమానించి, అవమానించిన తన మీద ప్రేమ మాత్రమే నా మీద చూపించింది. నేను తన పట్ల మారతానో లేదో కూడా తనకి తెలియదు. అయినా నన్ను ప్రేమించడం ఆపలేదు. అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఉంటే నేనేంటి ఎవరైనా వాళ్ళని ప్రేమిస్తారని అంటాడు. చైత్ర చిన్నగా నవ్వుతూ ధీరజ్ నువ్వు అడిగావు కదా! మీ మామయ్య మీద ద్వేషం కలిగిందా అని. దానికి నా సమాధానం ఏంటో తెలుసా? ఒకవేళ ద్వేషం కలిగుంటే నేనిలా మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని కాదు. ప్రేమించిన మనిషిని ద్వేషించడం అంత సులువు కాదు. అలా ద్వేషించే పరిస్థితి వచ్చిందంటే ఇంకా అక్కడ ప్రేమ ఉండి కూడా ప్రయోజనం లేదు. మనం ఎంతలా ఆ వ్యక్తిని ద్వేషించినా ఏదో ఒక క్షణాన మనకే అనిపిస్తుంది. నిజంగా ఆ వ్యక్తిని ప్రేమించామా అని. మనసులో పుట్టిన ప్రేమ మరవడం అనేది మరణించడం అన్నట్టు. లేదా అందుకు 100 రెట్లు ప్రేమ మనపై చూపించే వ్యక్తి దొరికినప్పుడు అని అంటుంది. దివికి, ధీరజ్‌కి ఆ మాటలు బాగా రిజిస్టర్ అయ్యాయి. అసలొక వ్యక్తి మీద ప్రేమ ఎలా చూపిస్తారు? దానికి ఇదే రూపం అని ఉంటుందా? అని అడుగుతాడు మధు. ఇలా చూపిస్తేనే ప్రేమ, అలా చూపిస్తే ప్రేమ కాదనే మాటలు కొట్టిపడేయాలి. ఎందుకంటే ప్రేమ చూపించడానికి దారులు ఎన్నో. రూపాలు మరెన్నో. ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా చూపిస్తాడు. ఒకరు మాటల్లో, ఒకరు చేతల్లో అలా ఎవరు ఎక్స్‌ప్రెస్ చేసే విధానం వాళ్ళకుంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడం కూడా ప్రేమే అని అంటాడు విక్రమ్. మామయ్య అందరూ అంటారు కదా! ఒకరు లేకుండా ఉండలేకపోవడం ప్రేమ అని. దానికి మీరేమంటారు? అని అడుగుతుంది అద్దు. అద్దు నువ్వు చెప్పింది నిజమే. ఒకరు లేకపోతే మనం ఉండలేకపోవడం ప్రేమే. కానీ ఆ ఒకరు సంతోషంగా ఉండడం చూసి మనం బాధపడడం ప్రేమ కాదు. ఈ మధ్య అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎవరినో ఒకరిని ఇష్టపడతారు. అదే ప్రేమ అనుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. తందనాలాడతారు. అన్నీ చేస్తారు. అన్నీ అయ్యాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళని నమ్మిన వాళ్ళుంటారు కదా! అందరికీ తను నన్ను మోసం చేసింది. అతను నన్ను మోసం చేశాడని సానుభూతి కోసం చెప్పుకుంటూ తిరుగుతారు. ఒకవేళ నిజంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే వేరే వాళ్ళ ముందు తాము ప్రేమించిన వాళ్ళని పల్లెత్తి మాట కూడా అనరు. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే అది చాలు మనకి అని అనుకుంటారు. అద్విక్, మమ్మీ, డ్యాడీ మీరిద్దరు ఇలా చెప్తుంటే అలానే వింటూ ఉండాలనిపిస్తోందని అంటాడు. అందరూ అవును అని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. మీరివన్నీ ఆలోచించకుండా హాయిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. లైఫ్ మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుందని అంటుంది చైత్ర. ఇప్పటికే చాలా నైట్ అయింది. ఇక అందరూ కిందకి పదండి. మీ రూమ్స్‌కి వెళ్లి పడుకోండని అంటాడు. అందరూ హా! అని అంటారు. రాత్రి అందరూ తమ తమ ప్రేయసి ఇంకా ప్రియుల గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. ఉదయం దివి లేచేసరికి తన మీద ఏదో బరువుగా అన్నట్టు అనిపిస్తుంటే
పక్కకి జరపడానికి ట్రై చేస్తుంది. అలా కాసేపు కళ్ళు మూసుకొని ట్రై చేశాక కానీ తనకర్థం కాదు ఆ బరువు ఏంటనే విషయం. వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. ధీరజ్ మొత్తం తన మీద పడుకొని ఉంటాడు. దివి ఉఫ్ అనుకొని బావా! బావా జరుగు అని అంటూ ఉంటుంది. ధీరజ్ ఆమె మాటలు పట్టించుకోకుండా అంతకంత ఆమె మీద వెయిట్ వేస్తూ ఆమెని హత్తుకుపోతాడు. దివి బావా ప్లీజ్ లే నాకు అనీజీగా ఉందని అంటుంది. ధీరజ్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు. దివి కళ్ళతోనే ప్లీజ్ అన్నట్లుగా చూస్తుంది. ధీరజ్ ఆమెను చూస్తే ఏమైందని అడుగుతాడు. దివి కడుపు నొప్పిగా ఉందని అంటుంది. ధీరజ్‌కేదో అర్థమైనట్టు అవునా అని అడుగుతాడు. దివి హా అన్నట్టు తలూపుతుంది. ఇంకా ఆమె మీద నుంచి లేచి పక్కకు పడుకుంటాడు ధీరజ్. దివి లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకుంటుంది. తను వచ్చినట్టు అర్థమై ధీరజ్ కొంచెం సైడ్‌కి జరిగి దివి బ్యాక్ నొక్కుతూ ఉంటాడు. అతని చేతులు సడెన్‌గా తగిలేసరికి దివి వెనక్కి తిరిగి అతని వైపే చూస్తుంది. ధీరజ్ కళ్ళు మూసుకొని దివి నడుము దగ్గర నొక్కుతూ ఉంటాడు. దివికి ఒక పక్క హాయిగా ఉన్నా, ఇంకో పక్క గందరగోళంగా అనిపించింది. దివి బావా అని పిలుస్తుంది. ధీరజ్ అలానే చేస్తూ హా అని అంటాడు. దివి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నకి ఆమె వైపు చూస్తాడు ధీరజ్. ఆమె ఫేస్ అయోమయంగా పెట్టినట్టు అనిపించడంతో లేచి ఆమె భుజం పైన తలపెట్టి తెలియడం లేదా ఏం చేస్తున్నానో అని కళ్ళు మూసుకొని అంటాడు. నీకు నన్ను బాధ పెట్టడమే ఇష్టం కదా! మరి ఇదేంటని అడుగుతుంది దివి. ధీరజ్ అలానే ఆమె భుజం దగ్గర చిన్నగా బైట్ చేస్తాడు. దివి ఆ అని నొప్పికి చిన్నగా అరుస్తుంది. ఇదిగో ఇలా నిన్ను బాధ పెట్టాలనుకుంటాను. అలాగని నేను తప్ప ఏ ఇబ్బంది పెట్టినా ఊరుకోను అని అంటాడు ధీరజ్. దివికి ధీరజ్ మనసు ఏంటనేది అర్థం కాదు. ఆ క్షణం తను అది ఆలోచించాలనుకోలేదు. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా అని అడుగుతాడు ధీరజ్. దివి అవునంటుంది. ధీరజ్ సరిగ్గా కూర్చొని కిందకి వేలాడుతున్న ఆమె కాళ్ళని అతని ఒడిలో పెట్టుకొని నొక్కుతూ ఉంటాడు. దివికి ఇది ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. ధీరజ్ అలానే చేస్తూ నేను నీకొక లాకెట్ ఇచ్చాను కదా! అదెక్కడుందని అడుగుతాడు. దివి ఒకసారి తన మెడ తడుముకొని లేదు అన్న విషయం గమనించి అదెక్కడో పెట్టినట్టున్నాను బావ అని మెల్లిగా అంటుంది. ధీరజ్ అతని పాకెట్ నుంచి ఆ లాకెట్ తీసి ఆమె చేతికిస్తూ ఇంకోసారి నీ దగ్గర కాకుండా ఇదెక్కడ పడితే అక్కడ కనిపించిందో నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా అని అంటాడు. దివి అలానే తలూపుతూ అది మెడలో వేసుకుంటుంది. ధీరజ్ తన కాళ్ళు నొక్కుతుంటే అలానే అతన్ని చూస్తూ ఉంటుంది. ధీరజ్ దివి తననే చూస్తూ ఉండడం చూసి ఏంటలా చూస్తున్నావు అని అడుగుతాడు. నీకు నా మీద కోపం ఎప్పుడు తక్కువవుతుంది బావ అని అడుగుతుంది దివి. సమాధానం లేని ప్రశ్నలు అడగడం మానేస్తేనే మంచిది అని అంటాడు ధీరజ్. ఎందుకుండదు బావ తప్పకుండా ఉంటుందని అంటుంది దివి. నీకు సమాధానం దొరికినా అది నీ వల్ల ఎప్పటికీ కాదని అంటాడు ధీరజ్. దివి ఏంటన్నట్టు అయోమయంగా చూస్తుంది. అవును నేను చెప్పిన పని చేయడం నీ వల్ల కాదు. అది జరగదు కాబట్టే నిన్ను క్షమించడం కూడా జరగని పని అంటాడు ధీరజ్. జరిగినా జరగకపోయినా అదేంటో చెప్పు బావ అని అడుగుతుంది దివి. సరే చెప్తాను విను అని అంటాడు ధీరజ్. దివి అతను ఏం చెప్తాడా అని వింటుంది. ఇప్పుడు నీకు నా గురించి బాగా అర్థమయ్యే ఉంటుంది కదా! నా మీద నీకు పీకల దాకా కోపం ఉంది కదా! ఆ కోపం నీకు ఇంకా ఎక్కువైనా సరే మనస్ఫూర్తిగా నన్నే కోరుకుంటూ నాకు దగ్గరైన క్షణం నా కోపం తగ్గుతుందని అంటాడు. దివి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. చెప్పాను కదా! అదయ్యే పని కాదు. అందుకే ఈ జీవితకాలం నువ్వు నన్ను భరించాలని అంటాడు ధీరజ్. నిన్ను భరించకపోవడం ఏంటి బావ హాయిగా భరిస్తాను. కానీ నువ్వు ప్రవర్తించే తీరు నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నిన్ను ఎప్పుడు ప్రేమించాలని అనుకున్నాను. కానీ కోపం కూడా నీ మీద చూపిస్తానని ఎప్పుడూ అనుకోలేదని మనసులో అనుకుంటూ ఉంటుంది దివి. దివి నేను నీ దగ్గరకు మనస్ఫూర్తిగా వచ్చానంటే నాకు ఒళ్ళు అమ్ముకునే వాళ్ళకి తేడా ఉండదు బావ అని బాధగా అతన్ని చూస్తూ అంటుంది. ధీరజ్ కోపంగా ఏయ్ అని తన గొంతు పట్టుకుంటాడు. ఏంటే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు. నీకు ఇంతకు ముందే చెప్పాను. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు అని. అయినా ఇలానే చేస్తున్నావని కోపంగా చూస్తూ అంటాడు ధీరజ్. దివి బావ వదులు, వదులు బావ ప్లీజ్ బావ అంటూ అతని చేతులు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ధీరజ్ తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె ఊపిరి అందడం లేదు అని అర్థమైనప్పుడు విసురుగా బెడ్ మీద తోస్తాడు. దివి దగ్గుతూ ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. ధీరజ్ ఆమెకి వాటర్ అందించి ఇంకోసారి ఇలా వాగితే నేనేం చేస్తానో నాకే తెలీదని అంటాడు. దివి వాటర్ తాగుతుంది. నేను ఈరోజు ఈవినింగ్ రిటర్న్ వెళ్తున్నాను. నీకిక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు కానీ ఎక్స్ట్రాలు చేయకు. చెప్పాను కదా! నువ్వు తీసుకునే గాలి కూడా నా కంట్రోల్‌లోనే ఉంటుందని అంటాడు ధీరజ్. దివి ఏమీ మాట్లాడదు. తల వంచుకునే ఉంటుంది. ధీరజ్ ఆమె తలెత్తి ఒక్కసారిగా ఆమె పెదవులను అందుకుంటాడు. అతని హార్డ్‌నెస్ అలవాటయిపోయిందనుకుంటా. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా బొమ్మలా కూర్చుంది. ఆమెని కిస్ చేసి దూరం జరిగి బాయ్ జాగ్రత్తగా ఉండని చెప్పి రూమ్ బయటికి వెళ్తుంటే డోర్ తీయగానే అక్కడ నిలబడి చైత్రను చూసి అలానే ఆగిపోతాడు. కట్ చేస్తే అందరూ హాల్‌లో హాజరయ్యారు. మధు మార్నింగ్ లేవగానే వెళ్ళిపోయాడు. మను ఆఫీస్‌కి, అజిత, అనిరుద్ కాలేజ్‌కి వెళ్లారు. ఇంక మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కిట్టు, హర్ష వాళ్ళని రమ్మని చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడికొచ్చారు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.